brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మళ్ళీ మనకు క్వారంటైన్ తప్పదా? దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసుల ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల బెల్ మోగింది. అయితే ఈ వేరియంట్ మరీ అంత ప్రమాదకరం కాదు అంటున్నారు వైద్యులు. ప్రపంచాన్ని షేక్ చేసిన మాయదారి కరోనా మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 260 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె కుటుంబం ఉంటున్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. మరోవైపు కడప రిమ్స్ లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని సూపరింటెండెంట్ ప్రకటించారు. జలుబు, జ్వరం ఉండడంతో ముందు జాగ్రత్తగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాలేదన్నారు DMHO. అసలు టెస్ట్ చేయలేదు, చేయడానికి కిట్స్ లేవన్నారు. మనకి కోవిడ్ టెస్టులు చేయడానికే లేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు. అలాంటిది మనం పాజిటివ్ అని టక్కన చెప్పి మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా టెస్టులు చేయడానికి లేవు అవి. ఏపీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసు ఒకటి మాత్రమే నమోదైందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ముందస్తు చర్యలపై మంగళగిరిలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారాయన. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మంత్రి సత్యకుమార్. And we have kept all the testing kits in our 9 DL labs across the state. So there is nothing, and we have not received any advisory also from the government of India. We are prepared for any eventuality. The cases are not being reported, and people are there are no hospitalizations also across, even in Singapore and Hong Kong. We were told that there are no mortalities also. హైదరాబాద్ కూకట్పల్లిలో డాక్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆందోళన చెందాల్సిన పనేం లేదు, అప్రమత్తంగా ఉంటే చాలంటున్నారు వైద్యులు. కొన్ని సూచనలు మాత్రం చేశారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్పోర్టుల్లో సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.